గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. 12th జూలై ఈరోజు మార్కెట్ విశేషాలు. బీఎస్ఈ సెన్సెక్స్ 622 పాయింట్లు పెరిగి 80,519.34 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.78%కి ఈక్వల్. ఇది ప్రీవియస్ క్లోజ్ 79,897.34, ఓపెనింగ్ 80,093.62, హై 80,893.51, లో 79,843.39. నిఫ్టీ 50 186.2 పాయింట్లు పెరిగి 24,502.15 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే ఇది 0.77%కి ఈక్వల్. ఇది అదేవిధంగా ఓపెనింగ్ 24,387.95, హై 24,592.2, లో 24,331.15 అండి. ఇందులో ముఖ్యంగా అడ్వాన్సెస్ అనేవి 34, డిక్లైన్సెస్ అనేవి 16. అంటే ఈరోజు నిఫ్టీ 50 బాగా పెరగడంతో అడ్వాన్సెస్ బాగా పెరిగాయండి. అందులో ఐటీ, రైల్వే స్టాక్స్, ఐటీ స్టాక్స్, ఈ ఫైనాన్స్ స్టాక్స్ చాలా బాగా పెరిగాయండి. ఇవి ఈ మిగతా ఇండెక్సెస్లో ఒక డ్రాప్ అయింది ఒకటేనండి. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇది 327.10 పాయింట్స్ కరప్ట్ అయ్యి 73,732.1 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.44%కి ఈక్వల్. ఇది నిఫ్టీ 50 కోసం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇది 35.45 పాయింట్లు పెరిగి 12,459.6 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.29%కి ఈక్వల్. ఇది నిఫ్టీ బ్యాంక్ 8.25 పాయింట్లు పెరిగి 52,278.9 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే ఇది 0.02%కి ఈక్వల్. ఇది నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.95 పాయింట్లు పెరిగి 23,604.4 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.02%కి ఈక్వల్ అండి. ఇది ఈరోజు ముఖ్యంగా టీసీఎస్ వల్ల మొత్తం మార్కెట్ స్టాటిస్టిక్స్ చూద్దామండి. ఈరోజు 2,765 స్టాక్స్ ట్రేడ్ అయ్యాయండి. అందులో అడ్వాన్సెస్ 1108, డిక్లైన్స్ 1577. ఇక్కడ చూడండి, మీకు వింతగా అనిపిస్తుంది. అడ్వాన్సెస్ మాత్రం 1108 మాత్రం ఉన్నాయి. డిక్లైన్సెస్ అంటే మార్కెట్ లైన్ ప్లస్లో ఉన్నా కూడా డిక్లైన్సెస్ 1577, అన్చేంజ్డ్ 80, అసలు చేంజ్ కాలేనివి. 52 వీక్ హై అనేవి 164, 52 వీక్ లో అనేవి 11 ఉన్నాయండి. ఈరోజు అప్పర్ సర్క్యూట్లు 101, లోవర్ సర్క్యూట్లు 78 అండి. టాప్ గెయినర్స్ ఈరోజు టాప్ గెయినర్స్లో రైల్వే స్టాక్స్, ఈ ఐటీ స్టాక్స్, ఫైనాన్స్ స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పెరిగాయండి. అందులో రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 76 రూపాయల 75 పైసలు పెరిగి 596.90 దగ్గర క్లోజ్ అయిందండి. ఒక దశలో 600 కూడా టచ్ అయింది. ఇది 14.76%కి ఈక్వల్. 16, 17, 18% వరకు వెళ్ళిందండి. ఇది సొనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్ 85 రూపాయల 95 పైసలు పెరిగి 710.50 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 13.76%కి ఈక్వల్. ఇది ఐఎఫ్సిఏ లిమిటెడ్, ఇది ఫైనాన్స్కి సంబంధించిన షేర్. ఇది రైల్వే ఫైనాన్స్ కాదు, ఐఎఫ్సిఐ మామూలు ఫైనాన్స్. ఇది 7 రూపాయల 48 పైసలు పెరిగి 69.57 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది కూడా 71, 72 కూడా టచ్ అయింది ఈరోజు. మొత్తం మీద 12.05% గెయినింగ్ అండి. ఇది ఆయిల్ ఇండియా లిమిటెడ్ 63 రూపాయల 45 పైసలు పెరిగి 614.45 దగ్గర క్లోజ్ అయింది. ఇది 11.52%కి ఈక్వల్ అండి. ఇది కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్ చాలా రోజుల తర్వాత ఈ షేర్ బాగా పెరిగిందండి. 155.70 పైసలు పెరిగి 1865.55 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 9.11%కి ఈక్వల్. ఇది అసీలియా సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ 153.55 పెరిగి
1924.05 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 8.67%కి ఈక్వల్. ఇది ఐనాక్స్ విండ్ లిమిటెడ్ ₹13.65 పెరిగి 171.75 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 8.63కి ఈక్వల్. ఇది కోఫోర్జ్ లిమిటెడ్ 414.15 పెరిగి 5,977.65 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 7.44%కి ఈక్వల్. ఇది జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్ ₹51.65 పెరిగిందండి. 769.70 దగ్గర క్లోజ్ అయింది. $7.19% దీనికి ఈక్వల్ అండి. ఇది రైట్స్ లిమిటెడ్, ఇది కూడా రైల్వే స్టాక్, ఇది పిఎస్యు స్టాక్. ఇది రైల్టెల్ కూడా పిఎస్యు స్టాకే, ఐఎఫ్సిఏ కూడా పిఎస్యు స్టాకే. ₹49.45 పెరిగి 771.5 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 6.85%కి ఈక్వల్ అండి. ఇది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్. ఈరోజు ఈ షేర్ వలన, ఈ టీసీఎస్ వలన ఐటీ షేర్లు అన్నీ కూడా పుంజుకున్నాయండి బాగా. ₹260.25 పెరిగి 4,183.95 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 6.63%కి ఈక్వల్. ఇది రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ₹37.85 పెరిగి టాప్ లాసర్స్. ఇందులో మనం చెప్పుకోవడానికి ఈరోజు పిఎస్యు స్టాక్స్ అన్నీ కూడా, డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయండి బాగానే, అంటే 2% వరకు కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం లిస్ట్లో ఉన్నాయన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మ్యాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ ₹76.50 కరెక్ట్ అయిందండి. ఇది చివరికి 1395.8 దగ్గర క్లోజ్ అయింది, అంటే 5.20% డౌన్ అయిందండి. ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ ఇది ₹23.35 తగ్గి 468.15 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 5.14%కి ఈక్వల్ అండి. ఇది జయప్రకాష్, ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జీటీఎల్, ఇది కూడా అవసరం లేదు, రోజు చెప్పుకుంటూనే ఉంటున్నాం వీటిని. సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్ ₹30.80 తగ్గి 585.45 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 5%కి ఈక్వల్. ఇది బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ ఇది ₹6.65 తగ్గి 143.84 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 4.42%కి ఈక్వల్. ఇది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ ఇది ₹17.30 తగ్గి 376.6 దగ్గర క్లోజ్ అయింది, అంటే ఇది 4.39%కి ఈక్వల్ అండి. ఇది కిర్లోస్కర్ ఇది ₹59.40 తగ్గి 113.25.9 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 4.29%కి ఈక్వల్ అండి. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది ₹7.40 తగ్గి 167.04 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 4.24%కి ఈక్వల్. ఇది జేబిఎం ఆటో లిమిటెడ్ ₹89.30 తగ్గి 2,123 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 4.04%కి ఈక్వల్. ఇది మొత్తం మీద ఈ లాజర్స్ అన్నీ కూడా, ఇందులో కొన్ని 1-2 మనం చెప్పుకోదగ్గ షేర్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటి, బన్సాల్. ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం. అదేవిధంగా ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.